కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామన్న భావనలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారా? అనర్హత వేటు తప్పించుకున్నా తమ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని భావిస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొందరు తాజాగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు చూస్తే ఇదే కనిపిస్తోంది. నిన్న కాళీ యాదయ్య, నేడు గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్లు ఒకే తరహా వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ కాళీ యాదయ్య వ్యాఖ్యానిస్తే, కాంగ్రెస్ తో చేరడం వల్ల తనకు వెంట్రుక లాభం లేకుండా పోయిందని గూడెం మహిపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను సీఎంకు శాలువ కప్పితే పార్టీ మారినట్టుగా ప్రచారం చేశారన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో మా ఊరు జనరల్కి వచ్చింది. జనరల్ అయిన పోటీ పడుతున్నాడు, బీసీ అయిన పోటీ పడితే నేనన్నా బీసీ ఎంపీటీసీ వస్తుంది చేద్దాం, జనరల్ చేద్దాం అంటారంటే నేను కాదన్నాను. కలిసిర్రు, వాళ్ళ పోటీ చేసుకుని నేను జనరల్ అనేది సపోర్ట్ చేస్తాను. బీసీ గెలిచిండు, జనరల్ ఓడిపోయాడు. ఎలక్షన్ అయిపోయింది, కథం అయిపోయింది, ఎవరంతలో వాళ్ళు ఉన్నారు. మొన్న సంక్రాంతి రోజు ఓడిపోయిన ఇంటికి పోయి ఉప సర్పంచి, సర్పంచి ఒక 50-60 మంది ఇంటికి పోయి దర్వాజలు పెట్టినారు. వాళ్ళు అడవిలో ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేశారు, బాధపడుకుంటారు. పరిస్థితుల్లో బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి, నియోజక ప్రజలకు, నాకు ఎక్కడ ఒక ఎంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినా. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిరు, మున్సిపాలిటీలు చేసిరు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత నుండి ఈ పార్టీ జెండా అని, ఫిరాయింపులని రకరకాలుగా మాట్లాడుతున్నాను. 2024 మార్చి 24 నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రులు, సలహాదారులతో కలిసి జగిత్యాల ప్రాంతానికి నిధులు అధిక మొత్తం కావాలని కోరడం, వారు కూడా ప్రభుత్వంతో మంచిగా కలిసి పనిచేస్తే తప్పకుండా కలిసి పనిచేస్తామని చెప్పడంతో వారు నేను శాలువతోటి సత్కరించడం, వారు కూడా నన్ను శాలువతోటి సత్కరించడం జరిగింది. అది మీడియాలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు రావడం, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో. తెల్లారి పొద్దున్నే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మిగతా వారు నా మీద రకరకాలుగా మీరందరూ కూడా చూసిండ్రు. నా ఇంటి మీద దాడి చేయడం, అసలు నా వివరణ కూడా తీసుకోకుండా, అసలు ఒక మాట మాత్రం కూడా అడగకుండా, ఎలాంటి అథెంటిసిటీ లేని మీడియా వార్తతోటే ఆ రోజు చాలా రకాలుగా నన్ను అవమానపరిచే విధంగా వివరించడం జరిగింది. జగిత్యాల పట్టణానికి వచ్చిన నిధులు నాకు తెలిసి ఈ ఉమ్మడి జిల్లాలో ఏ పట్టణానికి కూడా రాలే. ఇక కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామన్న భావనలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారా? అనర్హత వేటు తప్పించుకున్నా తమ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని భావిస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొందరు తాజాగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు చూస్తే ఇదే అనిపిస్తుంది. నిన్న కాళీ యాదయ్య, నేడు గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్లు ఒకే తరహా వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ కాళీ యాదయ్య వ్యాఖ్యానిస్తే, కాంగ్రెస్ లో చేరడం వల్ల తనకు వెంట్రుక లాభం కూడా లేకుండా పోయిందని గూడెం మహిపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను సీఎంకు శాలువా కప్పితే పార్టీ మారినట్టుగా ప్రచారం చేశారన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. సందీప్, మొత్తంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల పరిస్థితి రాజకీయంగా వారు మాట్లాడుతున్న తీరు కొంత ఆసక్తికరంగా మారుతా ఉంది. సో గత 2-3 రోజులుగా వరుసపెట్టి ఆ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలే దీనికి మనం నిదర్శనంగా చెప్పవచ్చు. సో ఆ ఎమ్మెల్యేల భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కొంత పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా ఇంకా ఈ రోజు వరుసగా
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఒకే తరహా వ్యాఖ్యలు. అంటే పార్టీ మారడం వల్ల తమకు ఎలాంటి లాభం జరగలేదు, దాంతో పాటుగా లాభం జరగకపోగా నష్టం జరిగింది, రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. సో చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, అదేవిధంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఈ ముగ్గురు కూడా ఒకే తరహాలో ఒకే రకంగా మాట్లాడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. కొద్ది రోజుల క్రితమే సంజయ్ తప్ప ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా కాళీ యాదవ్కి సంబంధించి బీఆర్ఎస్ ఏదైతే వీళ్ళిద్దరి పైన అనర్హత వేటు వేయాలి, వీళ్ళు పార్టీ మారని చెప్పేసి స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సో సుదీర్ఘ విచారణ అనంతరం స్పీకర్ కూడా ఇద్దరికి పార్టీ మారినట్టుగా కూడా ఎక్కడ కూడా ఆధారాలు లేవంటూ కూడా ఇద్దరికి ఎమ్మెల్యేలు ఇద్దరి కాళీ యాదవ్కు అదేవిధంగా గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఈ క్లీన్ చిట్ ఇచ్చి కొద్ది రోజులు గడవక ముందే ఇప్పుడు వాళ్ళు మరొకసారి బహిరంగంగానే తమ బీఆర్ఎస్ లోనే ఉన్నట్టుగా బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పేసి బహిరంగ మాట్లాడడం కూడా కొంత చర్చనీయాంశం అవుతుంది. కాళీ యాదవ్ నేను ఎక్కడా పార్టీ మారలేదు, నా మీద కుట్ర చేస్తున్నారని చెప్పేసి నేను చేవల్లో మాట్లాడితే ఈ రోజు ఏకంగా గూడెం మైపాల్ రెడ్డి మీటింగ్ పెట్టి మరి భవిష్యత్తులో త్వరలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి చెప్పడం కూడా సంచలనంగా మారుతోంది. మరోవైపు సంజయ్ కుమార్ కూడా ఇదే తరహా సీఎంతో కలిసినంత మాత్రం నేను పార్టీ మారినట్టు ఎట్లా అవుతుంది, నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో నిజంగానే ఇప్పుడు వీళ్ళు ఈ ఒకే తరహా ఎమ్మెల్యేలు ఊహం ఉందా, దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉందా కూడా రెండు ఇటు కింది బీఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా కొంత గందరగోళానికి అయోమయానికి విస్మయానికి గురి చేస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఒకవైపు పార్టీ మారారు, కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని పనిచేద్దాం అనుకున్న కింది స్థాయి కాంగ్రెస్ క్యాడర్లకు వీళ్ళని తీవ్ర వ్యతిరేకత అవుతుంది. అదే సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్నామే, బీఆర్ఎస్ లో ఉన్నామన్నా వీళ్ళు పార్టీ మారారు, కాంగ్రెస్ తో చేతులు కలిపారని చెప్పేసి బీఆర్ఎస్ క్యాడర్స్ అయితే వీళ్ళను దూరం పెట్టే పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు రెండు పార్టీలు రెండింటికి చెడ్డ రేవట్ల వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అయింది. అయినా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఇప్పటికి కూడా ఒక డైలమాలో ఒక గందరగోళంలో ఉన్న పరిస్థితి. వాళ్ళు ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్తున్నప్పటికీ వాళ్ళ మొత్తంగా కూడా దినచర్య అంతా కూడా వాళ్ళకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యాక్టివిటీలోనే పాల్గొన్న పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుందో తెలియని ఆ పరిస్థితి నెలకొంది. సో మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలలో కేవలం ఒక ముగ్గురిది మాత్రమే ఇంకా స్పీకర్ దగ్గర ఈ అనర్హత పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. అందులో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దారం నాగేందర్ కాక మరొకరు ఇప్పుడు సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే. మిగతా 10 మందిలో 7 క్లీన్ చిట్ ఇచ్చేవా ఈ ముగ్గురి విచారణ కొనసాగుతోంది. ఈ 2 వారాల్లో కూడా స్పీకర్ వారి ముగ్గురి పైన కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి పార్టీ మేము బీఆర్ఎస్ లో ఉంటున్నామని చెప్పేసి ఈ ఎమ్మెల్యేలు మాట్లాడడం పట్ల మాత్రం కొంత పొలిటికల్ గా సంచలనంగా మారుతూ ఉంది. సో నిజంగానే వీళ్ళ ఆలోచన వెనుకేముంది, బీఆర్ఎస్ తో తిరిగి వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ లో వెలిగి రీఎంట్రీ ఇచ్చి బీఆర్ఎస్ తో కలిసి ఉంటారా? అదే జరిగితే బీఆర్ఎస్ కూడా ఈ ఎమ్మెల్యేలను ఎవరైతే మేము బీఆర్ఎస్ లో ఉంటామని చెప్తున్నా ఎమ్మెల్యేలతోని భవిష్యత్తులో తిరిగి గతంలో మాదిరిగా పనిచేసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి క్యాడర్ అంతా కూడా వీళ్ళపైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో ఉండి సీఎం రేవంత్ రెడ్డితో అక్కడ ఉన్నటువంటి మంత్రులతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగి ఇప్పుడు మేము తాము బీఆర్ఎస్ అని చెప్పుకుంటే ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది రాజకీయంగా కూడా, అట్లాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా కింది స్థాయి కార్యకర్తలు ఎంతవరకు దీన్ని ఆహ్వానిస్తారు స్వాగతిస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ఇటు కాంగ్రెస్ కూడా శ్రేణులు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మారాలని చెప్పలేని పరిస్థితి ఉంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ కూడా వాళ్ళకు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు 2 పార్టీలకు కాకుండా వీళ్ళ పరిస్థితి మారబోతోంది. రాజకీయంగా కూడా భవిష్యత్తులో వీళ్ళకు 2 పార్టీలకు కాకుండా ఎటు కాకుండా పోతామేమో అనే ఒక సంశయంలో ఈ నేతలు ఉన్నట్టు తెలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కూడా ఈ నేతల వ్యాఖ్యలు మరొకసారి కూడా కొంత సంచలనంగా మారుతున్నాయి. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ నేతల వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి టర్న్ తీసుకుంటాయి, మరి నిజంగా కూడా ఈ నేతల వ్యాఖ్యలపైన ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీఆర్ఎస్ కావచ్చు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రెస్పాండ్ అవుతారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.